ఏలూరు జిల్లాలో మరో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికే 2 కేసులు నమోదు కాగా తాజాగా నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 3కు చేరింది. గత నెల 29న తీవ్ర జ్వరం, మలబద్ధకంతో ఏరియా ఆసుపత్రిలో చేరిన అతనికి చికిత్సలో భాగంగా ఎలిసా టెస్ట్ చేయగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా తేలింది. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం వెంటనే విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయాందోళన చెందనక్కర్లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పశువుల షెడ్డు మురుగు కారణంగానే నల్లి పురుగుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించి ఉండవచ్చని వైద్య వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం, అది యూజువల్గా పొదల్లోనూ పొలాల్లోనూ పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు, తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అదేమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది. అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరీ ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. అది రీసెంట్గా ఏలూరులో కేసు నమోదైంది. నిన్న వచ్చింది. ఆవిడ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు. వారం రోజులైంది జాయిన్ అయ్యి. వేరే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. జ్వరం కూడా తగ్గింది. బాగానే ఉన్నారు పేషెంట్. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి అయితే రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణం మనం చూస్తున్నాము. అయితే దీని పట్ల వైద్యులు అయితే ఏం కంగారు పడక్కర్లేదంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? అఖిల, ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 3 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఇంకా ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాల్సి ఉంది. చాలా మంది ఒకవేళ వారం రోజులుగా 3 కన్నా ఎక్కువ రోజులకు మించి జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఆర్ఎంపీలు లేకపోతే లోకల్ గా ఉన్న ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వారు ఏదో అక్కడ ఇచ్చే మందులు వాడేసి ప్రాణాల మీద కొని తెచ్చుకోకుండా తప్పనిసరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పిహెచ్సిల్లో సంప్రదించాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. నల్లిలా ఉండేటువంటి చిన్న పురుగు కుట్టడం వల్ల శరీరం మీద చిన్న అగరబత్తితో కాలిస్తే ఏ విధంగా మచ్చ ఏర్పడుతుందో అంత చిన్న పుట్టుమచ్చలాగా వస్తుంది. అది ఒక 3 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా కూడా, జ్వరం అట్లాగే దగ్గు, నీరసం తగ్గకుండా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలంటున్నారు. బయట రకరకాల టెస్టులు చేసి కొంత మీకు స్క్రబ్ టైఫస్ వచ్చిందని పేషెంట్లు భయపెట్టి డబ్బులు గుంజే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వైద్యులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు 8,000కు పైగా ఉచితంగా మందులు సిద్ధంగా ఉంచామని చెప్తున్నారు. ముందుగానే ఈ వ్యాధిని గుర్తిస్తే యాంటీబయాటిక్స్ తో సరిపెట్టేయచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఎలీసా అనే బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఈ వ్యాధిని పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారిస్తాం. కేవలం పాజిటివ్ వచ్చిన వారికి మాత్రమే చికిత్స దానికి కొనసాగింపు ఉంటుంది. లేకపోతే వారు సాధారణ జ్వరానికి వచ్చే మందులు వాడితే సరిపోతుందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో, కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పశువుల పాకలు కానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అట్లాగే ఈ మంచాలకి సంబంధించి పొదలు లేకపోతే పిల్లోస్ ఏదైతే ఉన్నాయో ఆ పిల్లోస్ కానీ పరుపుల్లో ఈ పురుగు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కూడా వైద్యురాలు చెప్పడం మనం విన్నాము. దాంతో పాటుగా పొదలు కానీ లేకపోతే ఎక్కువ మురికి నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఇది వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదు. పెంకి పురుగులాగా ఉంటుంది కాబట్టి కొంత ప్రజలకు ముందు దాన్ని గుర్తించే లక్షణం వల్ల అది కుట్టిన చోట నల్లగా మచ్చ ఏర్పడుతుంది. ఆ నల్ల మచ్చ వచ్చిన తర్వాత
అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. ఇప్పటికే నూజివీడికి చెందిన వ్యక్తికి స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఏలూరు రావడం జరిగింది. ఆయనకి ఇక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం జ్వరం కొంత కంట్రోల్లో రాకపోవడం, ఆయనకి అంతకు ముందే కిడ్నీలకు సంబంధించిన వ్యాధి ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ని విజయవాడ తరలించారు. మరోపక్క అమ్మపాలెం, టీ నరసాపురం మండలాలకు చెందిన వ్యక్తులకు కూడా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి వచ్చినట్లుగా గమనించారు. ఇది అంటువ్యాధి కాదు, ప్రాణాంతకం కాదు, భయపడాల్సిన అవసరం లేదు అంటూ వైద్యులు చెప్తున్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. మరోపక్క తలనొప్పి కానీ విపరీతమైన జ్వరం ఉన్నా కూడా వైద్యులను సంప్రదించాలని చెప్పి ఇక్కడ వైద్యులు సూచించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.